ఒక మాట అడుగుతా. నాకే అనిపించిందా? మీకు కూడా అనిపించిందా? కింద కామెంట్‌లలో చెప్పే ప్రయత్నం చేయుర్రి. నాకు 'డెమాన్ పవన్' ఏవి యావరేజ్‌గా అనిపించింది. కానీ 'బిగ్ బాస్' మామ పొగిడిన మాటలు మాత్రం ఖతర్నాక్ అనిపించినాయి. ఎక్సలెంట్‌గా వైలెంట్‌గా పొగిడిండు. చాలా మంచిగా అనిపించింది. కానీ 'తనుజా'కి సంబంధించిన పొగడ్తలలో అంత గట్టిగా పొగడలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. పొగిడిండా? తిట్టిండా? అని డౌట్ వచ్చేటట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది. ఏవి యాజ్ యూజువల్‌గా ఓకే. గుడ్. కానీ 'కళ్యాణ్‌కి' సంబంధించిన చిన్న ప్రోమో వచ్చింది కదా! ఆ ప్రోమోతోటి కంపేర్ చేస్తే వీళ్ళిద్దరిది యావరేజ్‌గా అనిపించింది. అంటే ఆ రేంజ్‌లో అక్కడ మాటలు ఆ 4 మాటలే అద్భుతంగా అనిపించినాయి. ఇక 'డెమాన్ పవన్‌కి' సంబంధించిన పొగడ్తలు కూడా చాలా సూపర్‌గా పొగిడిండు. ఎక్సలెంట్‌గా అనిపించినాయి. అంటే మామూలుగా ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రతి ఒక్కరు ఏవి ఒకరిని మించి ఒకరిలాగా ఉండాలి. కాకపోతే 'తనుజ' ఏవిని అంత చాలా క్యాజువల్‌గా అంటే చెప్పిన మాటలు కూడా అంత కిక్ వచ్చేటట్టుగా లేవు అన్న ఫీలింగ్ వచ్చింది. కొంచెం తగ్గింది. మీకేమనిపించింది? మీకేమనిపించింది చెప్పండి? నాకు అనిపించిన ఫీలింగ్ మీకు అనిపించిందా? లేదా? లేదు కళ్యాణ్ తనుజది కూడా చాలా బాగా సూపర్‌గా చేసిండ్రు అన్న ఫీలింగ్ వచ్చిందా? కింద కామెంట్‌లో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ నా ఫీలింగ్ మీకు కూడా వచ్చుంటే తనుజ ఏవి గాని, తనుజకి చెప్పిన మాటలు గాని అంతంతే ఉన్నాయి. అంత అప్ టు ద మార్క్ అంటే సూపర్‌గా లేవు అన్న ఫీలింగ్ వస్తే గనుక ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. రైట్? ఫస్ట్ ఓపెనింగ్ మనకు తనుజ ఏవితోటి స్టార్ట్ అయింది ఎపిసోడ్. ఇద్దరిది కవర్ చేస్తా ఇదే వీడియోలో. మళ్ళీ సెపరేట్‌గా ఇదే వీడియోలో ఇద్దరిది కవర్ చేస్తా. రైట్. తనుజ ఏవి వచ్చింది బయట ఫోటోలు గీటోలు చూసుకున్నది. ఫుల్ ఖుషి అవుతారు కదా! ఎట్లాగో ఆటోమేటిక్ ఖుషి అయింది. అండ్ అక్కడ కాఫీ పెట్టిర్రు. చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ తనుజ కాఫీ తాగే ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది చూడుర్రి. అది ఏదో యాడ్ షూట్ చేసినట్టుగా ఉంటది. ఇట్ట తాగి అంటది. బేసిక్‌గా 'బొమ్మరిల్లు' సినిమాలో మనకి జెనీలియా కాఫీ చాయ్ తాగేటప్పుడు ఇట్లా పెట్టుకొని అని పెట్టి ఇట్లా తాగి వెరైటీగా తాగి అంటది. ఆ టైప్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ అయితే ఇస్తది. సినిమాటిక్‌గా ఉంటది. లిటరల్లీ అంటే బేసిక్‌గా కొంతవరకి సినిమా, టీవీ సీరియల్ ఆర్టిస్టులు అది చేసి ఏండ్ల తరబడి చేసి క్యారెక్టర్‌లో ఉండిపోతారా అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు. ఎందుకంటే అక్కడ 'ముద్దమందారం' సీరియల్‌లో తను పువ్వుతో మాట్లాడడము, అట్లాంటిది మనకి ఇక్కడ బటర్‌ఫ్లైతో మాట్లాడడం మనకి సీజన్‌లో చూసినాం కదా! బటర్‌ఫ్లైతో మాట్లాడడము, పిట్టలతో మాట్లాడడం, పావురాలతో అదే పిచ్చుకలొస్తే పిచ్చుకలతోటి మాట్లాడడము, ఆకాశంతోటి మాట్లాడడం, కాఫీ కప్పుతోటి మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేసేది. అంటే క్యారెక్టర్‌లో ఉండిపోతారేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు చాలా సార్లు. ఎందుకంటున్నా అంటే నాకు తనుజ వల్ల కాదు. ఈ ఫీలింగ్ సేమ్ ఫీలింగ్ ఎక్కడొచ్చిందంటే మనకు శోభక్క దగ్గర వచ్చింది. శోభా శెట్టి దగ్గర. శోభా శెట్టక్క ఏంది మోనిత క్యారెక్టర్ చేసి చాలా సార్లు మోనితలాగా బిహేవ్ చేసేది. లైక్ దట్ అట్లా ఆ థాట్ వచ్చిందంతే. సో సరే వచ్చింది. అక్కడ చూసుకుంది. కాఫీ తీసుకొని పోయింది. తాగింది. ఒక సిప్పేసి అన్నది. ఆ తర్వాత అక్కడ పోయి నిల్చున్నది. నిలవంగానే బిగ్ బాస్ మామ అందుకున్నాడు. తెలుసు కదా! బిగ్ బాస్ మామ ఖతర్నాక్ ఉంటుంది ముచ్చట. తనుజ బిగ్ బాస్ తనుజ తెర మీద మీరు నటించిన నటన, మీరు పలికిన భావాలు చెరగని ముద్ర వేశాయి. వాటితో మిమ్మల్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో కూతురిగా మార్చాయి. గొప్ప నటిగా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసే అది మీకు నిదర్శనం. కానీ బిగ్ బాస్ ఇల్లు మీకు పరిచయం లేని ప్రదేశం. మీకు నటనకు ఆస్కారం లేని చోటు. మనుషుల్ని ఎలాంటి పరదాలు లేకుండా చూపించే వేదిక. ఇలాంటి చోట, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని టాప్ 5 దాకా నిలిచిన, టాప్ 5లో ఒకరిగా నిలిచిన మీరెంత చిచ్చర పిడుగో అందరికీ తెలిసేలా చేశారు. అంటే అంటే అసలు ఇక్కడ తెలియని ప్లేస్‌లో ఒడిదుడుకులన్నీ ఎదుర్కొని టాప్ 5 దాకా వచ్చిందంటే మీరెంత చిచ్చరపిడుగు అంటే ఒక మాట అంటాడు చూడు. తర్వాత ఫర్దర్‌గా ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్‌లో మస్తు అనిపిస్తది. ఏందంటే దూది లాంటి మనస్తత్వము, కానీ ఆటల్లో మాత్రం శివంగి లాంటి ధీరత్వము. ఓవరాల్‌గా మీరు అది చెప్పిండు చూడు. అక్కడ మొత్తం దీనికి జస్టిఫికేషన్ వస్తది. సరే, నెక్స్ట్. నిజాన్ని ఎదుర్కోవడానికి భయపడని మనస్తత్వం. అందరితో కలిసి అల్లరి చేసే విధానం. మీలోని అయస్కాంత శక్తికి ప్రేక్షకులతో సహా ఎవరు అతీతులు కాదు అనే విషయాన్ని స్పష్టం చేశాయి. ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అయస్కాంతం శక్తి అన్నాడు. అండ్ ఇంకోటి ఉంటుందబ్బా, హైలైట్ ఉంటుంది. ఆట మొత్తం ఈ చుట్టూ తిరిగిందనే పాయింట్. ఈ 2 పాయింట్స్ మాత్రం నాకు ఖతర్నాక్ అనిపించింది. తనుజ దాంట్లో చెప్పింది ఏంటంటే బేసిక్‌గా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా ఆటంతా తనుజ చుట్టే తిరిగింది. ప్రతి దగ్గర కూడా ఇంకేం లేదు. తనుజ వర్సెస్ ఇమాన్యుల్ జరిగితే డిస్కషన్. తనుజ వర్సెస్ సంజన జరిగితే పంచాయతో ఈ పంచాయతో అదొక డిస్కషన్. తనుజ వర్సెస్ కళ్యాణ్ జరిగితే డిస్కషన్. తనుజ వర్సెస్ అంతే, ఏదైనా తనుజ వర్సెస్గానే జరిగింది. తనుజ చుట్టూ జరిగింది. తనుజ భరణి బాణ్‌తో జరిగింది. తనుజ భరణి దివ్యతో జరిగింది. దివ్య తనుజ జరిగింది. ఎటు తిరిగి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లేదంటే సెంటర్ పాయింట్ మెయిన్‌గా మూల బిందువు తనుజ అయింది. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు తనుజ చుట్టూ గేమ్ అంతా తిరిగింది. అంతే.
అసలు సీజన్‌లో తనుజ గురించి మాట్లాడకుండా ఉన్న రోజు లేదు. తనుజ ఫోటో పెట్టకుండా వీడియో చేసింది లేదు. తనుజ, 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 తనుజ అని రివ్యూవర్లందరం కూడా తనుజ నామ స్మరణ చేసినాం. కొన్ని 1,00,00,000, 2,00,00,000 సార్లు తనుజ పేరొచ్చిందొచ్చు మా నోట్లలోకెళ్ళి. సో, అంత రేంజ్‌లో అబ్బో! సరే అయితే మీలోని అయస్కాంత శక్తిని ప్రేక్షకులతో సహా ఎవరు అతిథులు కదా! అంటే అందరిని అట్రాక్ట్ చేసే పర్సన్ అనే ఒక పాయింట్ చెప్పిండు. లిటరల్లీ చెప్తానా నేను ఎన్నిసార్లు మొత్తుకునేటోడిని. ఒరేయ్! ఏందిరా నాయన కింగ్ లాంటి మొగోడైనా కొంగు కేసి కట్టుకుంది ఆ డైలాగ్ లాగా ఎంత తోడైనా, ఎంత వీరుడైనా, శూరుడైనా, యోధుడైనా, వీధుడైనా, ఏ బాధుడైనా, ఏ బాధితుడైనా టక్కన పోయి తనుజ దగ్గరనే ముచ్చట పెడతారు. అరే ఆపోజిట్‌గా నిలబడి ఫైట్ చేద్దామని అనుకున్న ఇమాన్యుల్ కూడా టక్కున ఒకరోజు ఆపోజిట్‌కి పోయినట్టు పోయి అదే రోజు సాయంత్రం పోయి మళ్ళీ షేక్ హ్యాండ్ ఇచ్చేసి చేతులు కలుపుకొని నువ్వు నేను ఫ్రెండ్స్ అని చెప్పిండు. అండ్ ఎవరైనా ఫైట్ చేయడానికి పోతే ఎమ్మటే వాళ్ళతో దోస్తని చేసి పడేస్తది. ఈరోజు నీతో లొల్లి పెట్టుకున్నాడా రేపటి నుంచి వాడు ఫ్రెండు. తనుజ కోసం ఏమైనా చేయగలుగుతాడు. తనుజ కోసుకోమంటే కోసేసుకుంటాడు. ఆ రేంజ్‌లో తయారయ్యి కూర్చుంటాడు. ఒరేయ్! ఏమైందిరా నీకు? ఆపోజిట్‌గా పోయినావు కదా! నీకేమైందిరా? మళ్ళీ పోయి దోస్త్ అయినావు అని మనం అనుకోవాలి. డిమాండ్ పవన్ తోటి అదే అయింది. ఇమాన్యుల్ తోటి అదే అయింది. ఎవరితోటైనా దివ్య నిఖితతోటి కూడా అగ్గిచ్చి కాంప్రమైజ్ చేసి పడేసే కథం. అరే! ఏందక్కా నువ్వు అంటే అయస్కాంతం అంతే. నేను చెప్పిన కదా తావీత్ మహిమ ఏదో ఉందిరా నాయన ఏదో మరుగుమందు ఉంది ఆమె దగ్గర అని మనం మాట్లాడుకున్నావా లేదా? గదే అయస్కాంత శక్తి. అదే చెప్తాను బిగ్ బాస్ రైట్. ఈ ఇంట్లో ప్రతి విషయం మీ చుట్టే తిరిగిందంటే అది అతిశయోక్తి కాదు. నిజంగా అన్నీ చుట్టే తిరిగినాయి. ఎందుకంటే ఈ ఇంట్లో అందరూ మీతో కలిసిపోయిన వాళ్ళే లేదా కలబడ్డవారే. కలబడ్డవారే కలిసిపోయిన వాళ్ళే. అయితే కలిసిపోవాలి లేదంటే కలబడాలి. కలబడినే కలిసిపోతారు అంతే. భావోద్వేగాల గనిమీరు. ఎప్పుడు ఎమోషనల్ అయ్యే ఒక రకమైన బ్లాస్ట్ అంటే నిండు కుండనెత్తి మీద పెట్టుకుని ఉంటుంది కదిలితే చుక్కని గారుతాయి అన్న సెన్స్లో చెప్పిండు అన్నాడు. భావోద్వేగాల గనిమీరు. మీరు మనుషుల్ని మీ వైపు తిప్పుకోవడంలో, ఆటని మీ నియమాలతో ఆడించడంలో నేర్పరి. అర్థమైందా ముచ్చట? మొత్తం ఆమె సైడ్ తిప్పుకొని ఆమె నచ్చినట్టుగా ఆమెకి ఎట్లా పడితే అట్లా ఆమె నియమాలతో ఆడిచ్చేసింది గేమ్ అని అంటాడు. తిట్టిండా పొగిడిండా? అట్లే ఉంది. నాకు డౌట్ వచ్చింది. తిట్టిండా పొగిడిండా? ఒరే ఏంది ఇది అంటే నీకు నచ్చినట్టుగా తిప్పుకున్నా, నీకు నచ్చినట్టుగా ఆడుకున్నా, నీకు నచ్చినట్టుగా గేమ్ అంతా ముందుకు పట్టుకొని పోయినావు అంటాడు. ఈ రణరంగంలో ఎంతమంది బలమైన తెలివైన యోధులు, ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు తెలిసి ఎంతమంది ఉన్నా కానీ అన్నింటి మీద ప్రతి వ్యూహాలు వేయగలిగిన తెలిసిన సేనాధిపతి మీరు. రాణి అనలే సేనాధిపతి అన్నాడు. అర్థం చేసుకోరు. విన్నర్ కంటెస్టెంట్ ఎవరు, విన్నర్ ఎవరు అనేది అర్థం కావాలి. వంటగది నుండే ఇంటిని గెలిచిన తీరు మీరు ఆటలో ఎంత బలమైన వారో మరోసారి స్పష్టం చేస్తుంది. మీ రియల్ లైఫ్లో ప్రతి దాంట్లో కూడా అందరి ప్రేమని గెలుచుకోవడంలో బంధాలని, బాధ్యతల్ని సమానంగా మోసిరు మీరు అని ఇక్కడి దాకా చెప్పిన తర్వాత మళ్ళీ బంధాల గురించి వేసుకున్నాడు. కేవలం బంధాల పునాదుల మీదనే ఆడతారని, ఎప్పుడు అందరి మద్దతు కోరుతారని, వాటి కోసం పాకులాడతారని చాలామంది నిందించినప్పుడు మీ మనసు ఎంతగానో నొచ్చుకుంది. అంటే ప్రతి ఒక్కరు వచ్చి నువ్వు సపోర్ట్తో ఆడుతావు, సపోర్ట్తో ఆడుతావు అని అందరు అంటే ఆమె మనసు నొచ్చుకుంది అని బిగ్ బాస్ మామ చెప్తాడు. లిటరలీ సీజన్లో 90% ఆమె సపోర్ట్తో ఆడింది. అండ్ మనకి ఏవీలో చూపిస్తారు చూడండి. ఏవీలో అన్ని గేమ్స్ చూపిస్తారు. గేమ్స్ ఎన్నో ఆడింది. శివంగి, వీరంగం అన్నట్టుగా ఆ టైప్లో మొత్తంగా లేడీస్ సింగం అన్నట్టుగా చూపించారు. కానీ కడిగేస్తే అక్కడ ఏముంటాయి అన్నీ ఓడిపోయిన గేమ్లో చూపించిండు. కరెక్ట్గా అంటే సుమనన్న మీద ఒక గేమ్ గెలుస్తుంది కానీ అక్కడ రాంగ్ చేస్తుంది, ఫౌల్ ఆడడం వల్ల అక్కడ ఫౌల్ ఆడినామని చెప్తే అక్కడ పోయి ఏడుస్తుంది. అదొక గేమ్ గెలుస్తుంది కానీ అది ఓడిపోయిన గేమ్ అనుకోర్రి. మెయిన్గా గెలిచిందంటే క్యాప్టెన్సీ కళ్యాణ్ మీద గెలిచింది. అది మొన్న అందరూ అన్ని ఆటలు గెలిచిన తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ లాస్ట్ గేమ్ ఆమె గెలిచింది. అదే హైలైట్. అక్కడ అన్ని గేములు చూపిస్తారు. తాడు పట్టుకునేది ఓడిపోయింది, ఫ్లాంక్లో పెట్టేది ఓడిపోయింది, ప్రతిదీ ఓడిపోయి ఉంటుంది. కానీ అదృష్టం ఏంటంటే ఆట ఆమె చుట్టూ తిరుగుతుంది అంతే. ఆమె ఆటని అవతలకి నెట్టి మొత్తం నెట్టి కాలుతాడు దాన్ని అవతల వారేసి ఇక్కడ మూలపోయి కూర్చున్నా కానీ ఆట వచ్చి ఆమె చుట్టే తిరుగుతుంది. అది ఆమె అదృష్టం. ఆమె దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది అబ్బా. అసలు ఏం మ్యాజిక్ అర్థం కాదు. మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. బంకలు ఇట్లా బెల్లం చుట్టి ఈగలు మోగినట్టు మోగుతారు అందరూ ఆమె చుట్టే. అంటే ఆమె ఏమైనా ఎత్తుదా అంటే ఎడుతూ ఉంటుంది, ఎడుతూనే ఉంటుంది, ఓదారుతూనే ఉంటుంది. అదే పని. ఆ బెడ్కే తెలుసు, ఆమెకే తెలుసు, ఆ దిండుకే అంటే ఆ మెత్త ఉంటుంది, ఆ మెత్తకే తెలుసు. మొత్తం నీళ్ళు కారిపోయి అతుక్కొని ఉంటాయి. అసలు ఎన్నిసార్లు ఏడిచిందో లెక్కలేదు. కట్ చేస్తే ఏడుపు, ఏవీలో చూడు చక్ అన్నీ ఏడుపులే, అన్నీ ఓడిపోయిన ఆటలే, అన్నీ ఏడుపులే. ఘోరం తెలుసా. కానీ ఆట ఆమె చుట్టే తిరుగుతుంది. అది కదా బిగ్ బాస్ మా కూడా పరిచయం అయ్యిండు. అసలు బంధాలకి అతిథులు కాని వారెవరూ లేరని, బంధాలకు అతీతులైన వారెవరూ లేరని మీకు అనిపించింది.
నాన్న అనే ఎమోషన్ మీకు నిజంగా ఉన్న మనసుని రాయి చేసుకొని అవసరం ఉన్నప్పుడు అది పక్కన పెట్టి ఆటను ముందుకు తీసుకెళ్లారు. నా భరణి అన్న నాన్న అనకుండా నాన్న అని అనకుండా పక్కన పెట్టేసి ఆయన ఎలిమినేట్ అయిన రోజు అంటది కదా, అందరూ ఈ బాండింగ్ వల్ల ఇట్లా అవుతుంది అని అంటున్నారని నేను దూరం పెట్టా అని అంటది కదా, అది ఆ పాయింట్ని మంచి చెప్పాడు. చిన్న చిన్న విషయాలకే మనసు నొచ్చుకునే దూదులాంటి సున్నితత్వం, కథన రంగంలో విరుచుకుపడే శివంగి లాంటి ధీరత్వం, కత్తికి రెండు వైపులా పదును లాంటిది మీ వ్యక్తిత్వం. బాగుంది, వెరీ నైస్. నాకు ఇంకో వైపు ఏమో కానీ ఆ కత్తికి పదును లాంటి ఇంకొక వైపు అదే మన వీరత్వం అదంతా నాకు పెద్దగా ఏమనిపించదు కానీ మైండ్ గేమ్ అంతే. మిగతా వారి ఆట కేవలం టాస్కుల్లో బయటకి వస్తే మీ ఆట ప్రతి నిమిషం కొత్త మలుపులతో మరింత బలంగా ముందుకు సాగుతూ వచ్చింది. ఆటే ఆమె చుట్టూ తిరిగింది, ప్రతిదీ ఆమె చుట్టూ తిరిగింది, ప్రతిదీ ఆమె సెంట్రిక్గా జరిగింది. ఇంకేముంది, ఆమె పేరు రాకపోతే ఏమవుతుంది చెప్పురి. ఈ ఇంట్లో మరియు ప్రేక్షకుల మధ్యలో ఒక కుటుంబ సభ్యురాలిగా మెలిగిన తీరే తనుజ పుట్టస్వామిని ఇక్కడి దాకా తీసుకొచ్చి నిలబెట్టింది. భావాలతో బంధువులతో నిండిన నీ ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం అని చెప్పి ఏవి వేసారు. ఏవీలో భరణి అన్నతో బాండ్ చూపించింది, ఇమాన్యుల్తో బాండ్ చూపించింది, రీతుతో బాండ్ చూపించింది, కళ్యాణ్తో బాండ్ చూపించారు. సో ఇవన్నీ మెయిన్గా బాండ్స్. సుమన్ అన్నతో చూపించారు బాండ్, అసలు ఒకరని కాదు డిమాండ్ పవన్తో చూపించారు. ఈచ్ అండ్ ఎవ్రీ రీతు, కళ్యాణ్, భరణి అన్న, ఇమాన్యుల్, సుమన్ శెట్టి అన్న, డిమాండ్ పవన్, దువ్వాడ మాదిరక్క, వీళ్ళందరితో బాండ్ ఏదైతే ఉందో అన్నీ చూపించారు. స్టార్టింగ్ ఏమో వగలాడి 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 అని ఫన్ అంతా చూపించారు, ఇమాన్యుల్ తోటి చేసిన ఫన్. అండ్ కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరు ట్రాక్ లాగా చూపించారు మొత్తంగా. తర్వాత మనకి భరణి అన్న, తనుజ అది వీళ్ళది బాండింగ్ చూపించి డాడీ 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 అని ఒక పాట వేసారు. అది ఎందుకు డిఫరెంట్గా ఉంటే సాంగ్, ఏ సినిమా సాంగ్ అది. నెక్స్ట్ దివ్యనికిత తనుజ ఫైటింగు, సంజనక తనుజ ఫైటింగు, ఆ పో పంచాయతీ విజువల్ ఏది లేదా అసలు ఏంది ఇట్లా కడిగేసారు, ఏదో అడ్డిమారి గుడి దెబ్బలు కడిగేసినట్టు ఉన్నారు. నామినేషన్లో కొంత చూపించారు. ఆ తర్వాత భరణి అన్న ఎలిమినేషను, ఎమోషను, బ్యాడ్ అవుతాడేమని చెప్పి దూరం పెట్టిన అనడం, భరణి అన్న రీఎంట్రీ, మళ్ళీ ఆయేషా వర్సెస్ తనుజ కూడా చూపించారు, ఇమాన్యుల్ వర్సెస్ తనుజ, ఇవన్నీ చూపించారు. ఆ హిప్పో టాస్క్లో భరణి అన్నతో లొల్లి పెట్టుతుంది చూడు, శ్రీజ ఇట్లా బాల్ టచ్ చేసి కాలు పెట్టిందని చెప్పి గెలిచిందని అక్కడ అరిచింది చూపించారు. కాదు అరిచినే చూపించారు కానీ అన్ని అడ్డమైన చోట అరిచినాయి, అంటే ఖచ్చితంగా ఓడిపోయిన చోట అరిచినాయే చూపించారు. అదేందో వెరైటీ. సుమనన్న మీద ఫౌల్ ఆడింది ఒకటి చూపించారు, సుమనన్న మీద ఓడిపోయింది ఒకటి చూపించారు, వాటర్ టాస్క్ది ఒకటి, ఏడవడం ఇంటూ 100 అని రాసిన అన్నిసార్లు చూపించారు, ఇమాన్యుల్తో గొడవ పడడం, ఆ తర్వాత అన్ని బాధల తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది, పూజ ఆమె వచ్చింది కదా వాళ్ళ సిస్టర్, ఆమె వచ్చింది ఒకటి చూపించారు, తీతమ్మ ఎల్లి అనేది బాబు పాప ఆ తర్వాత గోల్డెన్ బజార్ గెలిచింది అనేది చూపించారు. గోల్డెన్ బజార్ గెలిచిందని ఎట్లా చూపిస్తారు, అది మిస్టేక్లో గెలిచింది, సంచాలక మిస్టేక్ అయిందని తెలుసు కదా, అన్నీ దిక్కుమాలని అని చూపించారు. కళ్యాణ్ మీద గెలిచింది ఒకటి ఓకే, క్యాప్టెన్సీ అయింది. అండ్ నిఖిల్ మీద గెలిచింది చాలా బాగుంది, ఎందుకంటే నిఖిల్ నువ్వు క్యాప్టెన్ అయ్యి చూపించి అక్కడ బోర్డు మీద క్యాప్టెన్, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అయితే అక్కడ క్యాప్టెన్ కాలేదు కదా అని అన్నాడు కదా. ఆ తర్వాత ఆయన మీద గెలిచి క్యాప్టెన్ అయింది అన్నట్టు చూపించారు. మనం కూడా అబ్జర్వ్ చేయలేదు కదా, ఆయన అన్న తర్వాత ఆయన మీద ఆడి గెలిచిందని బిగ్ బాస్ చూడు రైట్. తర్వాత మహారాణి లెక్క అక్కడ కూర్చొని క్యాప్టెన్ అయింది అదొకటి. ఆ తర్వాత నా పిల్లరా అదొకటి, మేడం అంతా ఈ డైలాగ్ వేసి, ఆ తర్వాత విజిల్ తోటి పెట్టిరయ్యా, ఈ 2 చేతులు కలిస్తే సప్పట్లు వస్తాయి కదా, సప్పట్ల కంటే 2 చేతులు కలిసిన సప్పట్ల కంటే ఒక చేతితో వేసే విజిల్కి ఎక్కువ సౌండ్ వస్తుందని చెప్పి విజిల్ వేయడం. అమ్మో రెల్లమ్మ తల్లు మొత్తం ఇక బీట్ జంజనకర టక్కడకర ఈరోజు ఇక మొత్తం ఇట్లా మొత్తం ఫోటోలు వేసిరు, మస్తు అనిపించింది. ఆ తర్వాత తనుజ, ఈరోజు నేను నిల్చున్నాను, ఎక్కడో పుట్టిన నేను ఇక్కడ నిల్చున్నానంటే అసలు ఏవి చూస్తున్నానంటే ఇది ఒక డ్రీమ్ లెక్క కనిపిస్తుంది నాకు, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినాను, ఇక్కడ ఆదరించిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అని చెప్పింది. బిగ్ బాస్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అన్నారు. ఫోటోలు పట్టుకొని పోయిన తర్వాత లోపలికి పోగానే అసలు కళ్యాణ్ నీది నాది ఎక్కువ ఉంది, అసలు మన ఇద్దరిది ఉంటుందని నేను అనుకోనే లేదు అనగానే ఇమాన్యుల్ అండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటది, అనగానే ఇమాన్యుల్ మేము ఎక్స్పెక్ట్ చేసినాం అంటాడు. కళ్యాణ్ తోటి ఉండదు అనుకున్నదట అట్టట. ఆఫ్ కోర్స్ ఈమె అందరితో ఉండేసరికి కళ్యాణ్తో ఉండదు అనుకున్నట్టుంది, కానీ కళ్యాణ్తో ఉన్నది ఎందుకు ఉండదు. అండ్ ఇంకోటి డైనింగ్ టేబుల్లో మనం మాట్లాడుకుంది వచ్చిందంటే అంటాడు, మాకు అంత చూపించలేదు సార్, మీరు ఏమేమి మాట్లాడుకున్నారు, మాకు కొంతే చూపించారు అంత చూపించలే. నువ్వు రిక్వెస్ట్ పెట్టుకున్నావు, బయటకు అయిన తర్వాత కూడా కలిసి ఉన్నాము, ఇవన్నీ మెల్లగా నీ తరపున తవ్వకాలు ఉంటాయి కదా, నీ తవ్వకాలు నువ్వు తవ్వినావు, కానీ అవన్నీ మాకు చూపించలే, కొంతవరకు చూపించారు, నువ్వు తవ్వకాలు స్టార్ట్ చేసిన కాడికే. నెక్స్ట్ మీకు నాకు బాండింగ్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని సంజనక్క అని అంటది. ఉంది మరి నా నుంచి ఉందంటే మీరు వెనకాల చేసిన డ్రామాలు కూడా ఉన్నాయి అంటది. అస్సలు పాజిటివ్ సైన్ తోటి క్లోజ్ చేద్దామని లేదు, అస్సలు లేనే లేదు తెలుసా. సరే నెక్స్ట్
డిమాండ్ పవన్ బయటకు వచ్చిండు. బయటకు రాగానే పవన్ మీ విల్ పవర్, మీ ఫిట్నెస్, మీ వ్యక్తిత్వంలో ఎంత ముఖ్యమైనదో చూపించారు. మరియు ఒక బలమైన పోరాటాన్ని చేయడానికి ఎంత అవసరం అనేది మీ ప్రయాణం నిరూపిస్తుంది. బలమైన పోరాటం చేయాలంటే బలమైన బాడీ ఉండాలి, శక్తి ఉండాలి, ఆ ఫిట్నెస్ ఉండాలి. అది నిజంగా అసలు డిమాండ్ పవన్ లాంటి వాడు ఉన్నాడంటే ఓడిపోతాం అనే భయం అది పుట్టించింది ఎవరు? అది 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 తెచ్చింది ఎవరు? అది ఇచ్చింది ఎవరు? డిమాండ్ పవన్తో ఆడితే ఓడిపోతామని డిమాండ్ పవన్ని ఆడనీయకుండా పక్కన పెట్టి 7, 8, 9 వారాలు దొక్కిపెట్టారు. అసలు ఆడనీయలేదు భయ్. అది డిమాండ్ పవన్. దట్ ఈజ్ డెమాన్. అందుకే బిగ్ బాస్ మా అంటాడు కదా, పవన్ని ఏంది అమాయకమైన చిరునవ్వు ముఖం కలిగిన పవన్ వెనకాల డిమాండ్ చేసే విధ్వంసం ఉందని వాళ్ళు భయపడి దూరం పెట్టేటోళ్ళని చెప్పిండు. అది నిజంగా ఎవరితో తలపడ్డా, ఏ పోరులో నిలబడ్డా గెలుపు గురించి మాత్రమే తప్పించే తత్వం ఒక నిజమైన యోధుడి గుణం. కామనర్ నుంచి మొదలై ఒక కామనర్గా అడుగుపెట్టిన మీరు ఈ బిగ్ బాస్ రణరంగంలో ఒక కాంకరర్గా మారిన తీరు ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించింది. 100%. భయపడే అసలు ఆడనిస్తే గెలుపు ఆడిదే కదా. ఓ ఎమ్మ వాడిని ఆడనిస్తే కత్తమరా, ఇప్పుడు ఎమ్మ బంటే అనుకున్నారు. ఎందుకంటే బంటి కాదు, ఏనుగు అసోంటి, లయన్ అసోంటి కాబట్టి అందుకే గడ గజ వణికిరు. ఎందుకంటే ఈ పవన్ అమాయకమైన చిరునవ్వు ముఖం వెనక డెమాన్ చేసే విధ్వంసం ఎంతో వారు దగ్గర నుండి చూశారు. 2 వారాల్లో అర్థమైంది, వీనికి ఇచ్చిన ఛాన్స్ మనం బతకం, వాడు మనకి ఇవ్వడు కాబట్టి జాగ్రత్త పడాలి అనుకున్నారు. తొక్కేసారు. నామినేషన్లో మీ మీద ఎంతమంది మాటలతో దాడి చేసినా మీరు మౌనంగానే నిల్చున్నారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ధీటుగా బదిలిచ్చారు. ఎందుకంటే నోటిని అదుపులో పెట్టుకుంటే తన జీవితాన్ని అదుపులో పెట్టుకోగలగడని మీకు తెలుసు. అవసరం సూపర్ కదా. నిజంగా మనం చాలాసార్లు అంటాం, అబ్బాయి ఎవరన్నా ఊరుకొనిరా బాయ్, సైలెంట్గా ఉంటాడు, మౌనంతో ఆన్సర్ ఇచ్చేస్తాడు. పవన్, మీరు ఎవరి వైపు ఉంటే వారికి కొండంత బలం, ఎవరితో పోరాడితే వారి ఆట వికలం. మాటల కన్నా చేతలే బలమైనవని నమ్మే మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయం వైపు నడిపించడానికి ఉపయోగించారు, సఫలమయ్యారు. నిజంగా. కానీ ఏమైందంటే అదొకటి అయింది అంతే. ఫస్ట్ స్టార్టింగ్ 2 వారాలు అయ్యేసరికి అంతా పక్కన వీటి తొక్కేయడం. మాటల కన్నా చేతలే బలమైన నమ్మారు. ఆ తర్వాత మీకు ఏ గెలుపు సులువుగా లభించలేదు. ప్రతి ఒక్కటి చెమటోర్చి చివరి వరకు పోరాడి గెలవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్పినంటే, క్యాప్టెన్సీ కోసం 2 సార్లు పోరాడిన వ్యక్తి నన్నదర్ దెన్ డిమాండ్. సో అదే విషయం చెప్పిన అన్నాడు. ఒకసారి వచ్చింది క్యాప్టెన్సీ, పీకింది, మళ్ళీ తీసుకురావడానికి టైం పట్టింది, అట్లా లైక్ దట్. సో మీరు గెలుపు గురించి సులువుగా లభించలేదు. ఓకే. ఆ తర్వాత హెల్తీ బాడీయే హెల్తీ మైండ్ అని నమ్మే మీరు మీ బాడీ విన్నది కానీ మీ మనసుని లేదు. ఆ మనసంతా చెంగ అని ఎగిరేసరికి మీకోసం తప్పించే మరొకరి వెంట అది చక్కర్లు కొట్టింది. మీ గెలుపుని పంచుకోవడానికి, మీకు కలిగిన ఓటమి బాధని పోగొట్టడానికి తోడు దొరికింది. ఆ తోడు పెరుగులో తోడు లేక తోడు ఇంత అయింది. ఓకే. మీలో ఉన్న కొత్త కోణాన్ని మీకే తెలియని ఒక కొత్త కోణాన్ని చూపించింది, మీకు కూడా చూపించింది. ఆ తర్వాత టాస్కుల్లో తన మనుషుల్ని ప్రేమించడంలో అన్నిట్లో ఒకటే తీరు పాటించే పవన్ ప్రయాణానికి అది బరువుగా మారింది. అమాంతం మోకాళ్ళ మీదకి తీసుకొచ్చింది. అక్కడే జనాలకి బాగా కనెక్ట్ అయ్యలే. బేసిక్గా ఇట్లాంటివి జరిగితే కనెక్ట్ అవుతారు, కానీ ఏంటంటే అది కొంచెం తీరని అవమానంగా మిగిలిపోయింది ఆ టైంలో. రైట్. మీ మనసు ఆ టైంలో మీకు ఇష్టమైన వ్యక్తి ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మీ మనసు ఎంత నొచ్చుకుందో నాకు కూడా తెలుసు. కానీ తన కోరిక కూడా మీ గెలుపే అన్న విషయం మీలోని యోధుని తట్టిలేపింది, కర్తవ్య వైపు నడిపించింది. సంచాలకుల తప్పు వల్ల క్యాప్టెన్సీ కోల్పోయిన రెట్టింపు ఉత్సాహంతో తిరిగి సంపాదించడంలో మీ పట్టుదలే మీ సత్తా ఏంటో ప్రపంచానికి చూపింది అని చెప్పిండు. వెరీ నైస్. తర్వాత మనకి స్నేహాన్ని ఆటని బ్యాలెన్స్ చేసిన మీ విధానము, అమ్మ ఆశీస్సులతో ముందుకొచ్చి యోధుడిగా నిలిచిన విధానము, ఎదురులేని యోధుడు మీరు. డిమాండ్ పవర్, మీ జర్నీ చూద్దాం ఇంకా అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పడం సూపర్, వెరీ నైస్. ప్రయాణం చూపించారు. ఒక కామనర్గా మొదలైంది, కానీ కామనర్ అన్న ట్యాగ్ని మనం
డెమాన్ పవన్కి వాడినట్టు కళ్యాణ్ పడాలకు వాడినట్టు డెమాన్ పవన్కి వాడలే. బికాస్ దేర్ ఈజ్ ఏ రీజన్. అదేంటంటే డెమాన్ పవన్ లోపలికి వచ్చేటప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. 1,00,000 మంది డెమాన్ పవన్కి ఉన్నారు. ఇప్పుడు 4 లక్షలు అయ్యారు. కళ్యాణ్కి 0. అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందో లేదో మరి, ఉంటే చాలా తక్కువ మంది ఎవరో ఉన్నట్టున్నారు. సో కళ్యాణ్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు కళ్యాణ్కి 3,50,000 ప్యూర్లీ బిగ్ బాస్ని చూసి వచ్చిన ఆడియన్స్. ఈ సీజన్ అయిపోయిన వారం రోజుల్లోపు 4 లక్షలు 4.5 లక్షలు అవుతుంది. ఆ తర్వాత బయటకు వచ్చి గట్టిగా 4 వీడియోలు పెట్టినాక 5 లక్షలు నిడుతుంది. సో దట్ వాజ్ ద రీజన్ మెయిన్గా. ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ లేదు. ఇన్ఫ్లుయెన్సర్ కాదు, సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు కాబట్టి కళ్యాణ్ కామనర్. అండ్ మన మాస్క్ మ్యాన్ హరీష్ అన్న కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు. మనీష్కి కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కానీ 13,000 మందితో ఉండే. ఇప్పుడు ఎంతమంది అని 30,000 మంది దాకా అయినట్టున్నారు కదా, 13 నుంచి 30 దాకా అయినట్టున్నారు. సో అట్లా. సో అది మ్యాటర్. ఇంకేదే బయట నుండి మనకు ప్రయాణం చూపించరయ్యా, అగ్ని పరీక్ష నుంచి వచ్చినట్టు మాస్ జాతర పాటేసారు. అక్కడ మనకు మంచి మాసు జాతర జంబరకి జంబరే డరే నారినే ఈ పాడేసారు. మంచి జోకులు గీకులు వేసారు. హైలైట్ ఏంటంటే ఏవి మొత్తంలో చాలా ఫుటేజ్ లాస్ట్ 2 వీక్స్ది వేసారు. అది హైలైట్ కదా. మొత్తం లాస్ట్ 2 వీక్స్లో ఉందన్నమాట మ్యాటర్ అంతా. అసలు చాలా అంటే ఫన్ అంతా కూడా లాస్ట్ 2 వీక్స్దే. ఈ టాస్క్లలో పర్ఫార్మెన్స్ కూడా లాస్ట్ 2 వీక్స్దే. చాలా వరకు ఇట్లా లాస్ట్ 2 వీక్స్ది బాగా వాడిరు. ఆ తర్వాత ఆ ట్రాక్ వేసారు. కంఫర్ట్ జోన్ ఉంటుంది నాకు ఆమెతో అని చెప్పి ఆ కంఫర్ట్ జోన్ అని చెప్పి అక్కడ చూపించారు. ఆ తర్వాత క్యాప్టెన్సీ వచ్చింది, రివోక్ అయింది. అక్కడ అందరూ రివోక్ చేయాలన్నది. ఆ తర్వాత మళ్ళీ 3 సంపాదించుకుంది. కళ్యాణ్ వర్సెస్ డెమాన్ జరిగింది. అక్కడ మోసం చేసినాం అనేది. సో అక్కడ బాగా దెబ్బయిందబ్బా డెమాన్కి. అండ్ కళ్యాణ్కి అక్కడ బాగా ప్లస్ అయింది. మోసం చేసిర్రు అనే పాయింట్ అది ఎస్టాబ్లిష్ చేయగలిగిండు కళ్యాణ్ కూడా. 1-2 సార్లు మోసం చేసిర్రు, మోసపోయినా అన్న పాయింట్ ఎస్టాబ్లిష్ చేయగలిగిండు. అది బాగా ఎక్కింది జనాలకి. అట్లా బేసిక్గా కళ్యాణ్ ఎందుకు హీరో అయిపోయిండు, కళ్యాణ్ ఎందుకు విన్నర్ రేస్లోకి వచ్చిండంటే తనుజ ఒక్కతే ఉంది ఆ టైంలో. తనుజకు తప్ప ఇంకెవ్వరికి ఓటింగ్ పడతలే. ఇమాన్యుల్ ఏమో నామినేషన్లోకి వస్తలేడు. ఓన్లీ తనుజ. అప్పుడు కళ్యాణ్ వచ్చిండు నామినేషన్లకి. అప్పుడు కళ్యాణ్ ఉన్నాడు. అసలు ఎలిమినేట్ అవుతాడు అనుకున్న కంటెస్టెంట్ మెల్లగా బౌన్స్ బ్యాక్ అవ్వడము, ఆ వీక్ బాగా గట్టిగా ఆడడంతో ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఆ రెడ్ టీంలో ఆడడంతో కళ్యాణ్ బాగా హైపర్లో అయ్యిండు. సరే ఇవన్నీ మనం వేరే వీడియో చెప్పుకుంది, ఇక్కడ చెప్తున్నా. అట్లుంటుంది మనతోటి. సరే ఓకే, క్యాప్టెన్సీ రివోక్. ఆ తర్వాత ఏంటంటే రమ్య వచ్చింది, తిట్టింది. దువ్వాడ మాదిరక్క వచ్చింది, తిట్టింది. రమ్య వచ్చి బుర్రలేదన్నది. డెమాన్లా నువ్వు ఆడతలేవు చక్కగా అన్నది. ఆ అమ్మాయితోటే తిరుగుతున్నావు అన్నది శ్రీజ చెప్పింది. ఇవన్నీ సృష్టి వచ్చింది, నీకు క్లారిటీ లేదన్నది. ఆయేషా వచ్చి లవ్ ట్రాక్ వేసుకోవడానికి అని చెప్పి రీతును అన్నది. సో ఇట్లా అందరూ అన్నయ్యే ఉన్నాయి. మొత్తం ఇట్లా నెగిటివ్ అట్లున్నాయి. ఆ తర్వాత రీతు నామినేషన్ చేయడము, బాధపడము. ఇమాన్యుల్తో నామినేషన్లో ఇమాన్యుల్ని నామినేట్ చేస్తూ బాధపడడం. డెమాన్ పవన్ రీతు మోకాల మీద కూర్చుండేది. ఇవన్నీ చూపించారు. రీతు డెమాన్ పవన్ ఆ జోడి, ఆ ట్రాక్, అదంతా లవ్ ట్రాక్ లాగా అదంతా చూపించారు. ఆ తర్వాత బ్రేకప్ ట్రాక్ లాగా చూపించారు. నాకేమనిపించింది అంటే దినం బ్రేకప్పే కదా, దినానికి 3 సార్లు లవ్, 3 సార్లు బ్రేకప్ ఉండేది ఆ స్టోరీ. సో నడుము నొప్పి వచ్చి పడిపోయిన టాస్క్ కూడా చూపించిన తర్వాత ఇచ్చిన మాట బతికున్న మనిషితో సమానం అని అంటాడు మాతోటి అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన డైలాగ్ కూడా చూపించారు. అది బాగుంది, నాకు ఆ మాట నచ్చింది. రైట్, గోల్ని రీచ్ అవ్వడానికి కొంచెం దగ్గరైనా బాగుంటుందని ఒక డైలాగ్, అది మొన్న ఆడియన్స్ వచ్చినప్పుడు చెప్పింది కదా, ఆ డైలాగ్ వేసి క్లోజ్ చేశారు. సో నాకు ఏవి యావరేజ్గానే అనిపించింది, కానీ డైలాగులు మాత్రం అంటే బిగ్ బాస్ చెప్పిన విధానం బాగుంది. అండ్ మనకి ఎక్కువ శాతం ఫుటేజ్ అంతా కూడా ఈ లాస్ట్ 2 వీక్స్లో గట్టిగా వచ్చింది. చూసిరా లాస్ట్ 2 వీక్స్లో ఎంత ఫుటేజ్ ఇచ్చిండో. అదే ఫుటేజ్ స్టార్టింగ్ నుంచి కూడా ఇచ్చుకుంటూ వస్తుంటే ఎంత ముద్దుగుండు, ఎంత బాగుండు. అసలు ఆ ట్రాకే లేకపోతే ట్రాక్ రికార్డులన్నీ బ్రేక్ చేసేటోడు. వేరే రకంగా ఉండేది. డెమాన్ వర్సెస్సే ఉండేది. డెమాన్ వర్సెస్ కళ్యాణ్ నడిచేది కావచ్చు అప్పుడు, అంటే డెమాన్ వర్సెస్ తనుజ నడిచేది. సో ఆ తర్వాత మొత్తం పోతారు అని పెలమని మొత్తం పోతారు అని చెప్పి అక్కడికి క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత డెమాన్ పవన్, ఐ లవ్ యూ బిగ్ బాస్, గ్రేట్ఫుల్ బిగ్ బాస్, పునర్జన్మ బిగ్ బాస్, బెటర్ పర్సన్. కప్పు కొడతామా లేదో తెలియదు కానీ బెటర్ పర్సన్ అవ్వడానికి మాత్రం ఈ టాప్ 5కి తీసుకొచ్చారు. చాలా 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 థ్యాంక్స్ అని చెప్పిండు. ఒక క్లారిటీ ఉంది డెమాన్ పవన్కి, కప్పు అస్సలు అయినది కాదని చాలా క్లారిటీ ఉంది. సంజనక్కకి కప్పు తనది కాదని. కళ్యాణ్కి కూడా చాలా క్లారిటీ ఉంది, కప్పు ఇమాన్యుల్ అన్నకి ఇమాన్యుల్ అన్నకి కానీ తనుజకి కానీ అని ఆయన ఫీలింగ్. డెమాన్కి కూడా ఇమాన్యుల్ కానీ తనుజకి కానీ అదొక ఫీలింగ్. ఇక్కడ బేసిక్గా వీళ్ళందరికీ కప్పు అనేది వాళ్ళిద్దరి మధ్యలోనే ఉందని అనుకుంటారు ఇప్పటికీ. ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలోనే కప్పు ఉంది, 1 or 2 వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. 3వ ప్లేసు లేదంటే కొంచెం ఆపర్చునిటీ ఉంటే కళ్యాణ్ కూడా ఉండొచ్చేమో అన్న థాట్ ఉంది తప్ప డెమాన్ పవన్కి సంజనాకి కప్పులు వస్తాయని వాళ్ళకి ఆలోచన కూడా లేదు.
అందుకే డెమాన్ పవన్ నెక్స్ట్ సీజన్కి లైన్ చేసిండు ఆల్రెడీ. తర్వాత ఎప్పుడన్నా వస్తే నేను సోలోగా ఆడతా, ఖతర్నాక్ ఆడతా అని చెప్పి ముందే చెప్పిండు. అది సో అది తో ఆ తర్వాత మనకి డెమాన్ పవన్ లోపలికి వచ్చిండు, ఆ ఫోటోలు పట్టుకొచ్చి రీతుతో తక్కువనే ఉందన్న, రీతుతో బాగుంటుంది అనుకున్నా, ఫుల్గా రీతునే ఉంటుంది అనుకున్నా, లేదు అన్నట్టు చెప్తాడు. లాస్ట్ 2 వీక్స్ ఫుటేజ్ అంత వేసి కవర్ చేసారు, లేదంటే మొత్తం రీతుతోనే ఉంటుంది ఫుటేజ్. అది సో ఇది 2 ఏవిల ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా టికెట్ అటో బై బై నమస్తే. దీని తర్వాత మనం మంచి మంచి వీడియోస్ రేపు పొద్దునే కలుద్దాం. అఫ్కోర్స్ ఈ పొద్దున అవుతుంది కావచ్చు, వీడియో పెట్టేసరికి ఎంత అవుతుంది ఇప్పుడు, నిలయంలో సమయం 2 అవుతుంది. సో ఇది మ్యాటర్. ఓకే, ఉంటా టికెట్ అటో బై బై నమస్తే.